హలో నమస్తే, నేను మీ భారవత్ రవికుమార్ నాయక్. వెల్కమ్ టు మిస్టర్ ఆర్కే టీవీ. మిత్రులారా, ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలోనే ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి మన ముందుకు మొట్టమొదటిగా వచ్చిన అభ్యర్థి. విషయం ఏంటంటే, గతంలో నాకు చాలా మంది ఫోన్ చేయడం జరిగింది, కానీ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ తనతోనే తీసుకోవాలి. ఎందుకు ఇలా నేను నిర్ణయం తీసుకున్నానంటే, తను నాకు ఫోన్ చేసి తను మాట్లాడే విధానం కావచ్చు, గతంలో ఐఐటి గౌహటిలో బీటెక్ కంప్లీట్ చేసి ఎక్కడ జాబ్ చేసినా కూడా లక్షలు శాలరీలు అన్ని వదులుకొని ఒక గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్గా పోటీ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముందుకు వచ్చారు. సో ఎందుకు రావాల్సి వచ్చింది, దేనికోసం రావాల్సి వచ్చింది, అసలు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని వారిని అడుగు తెలుసుకుందాం. వారే తరుణ్ నాయక్ బుగ్గతండ నుంచి మన దగ్గరికి వచ్చారు. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. ఎందుకు మీరు గతంలో నేను నీ గురించి ఫోన్ చేసినప్పుడు నేను నీ గురించి తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ అబ్బాయి ఏంది, ఎందుకు నేను గ్రూప్లో మెసేజ్ పెట్టిన తర్వాత అన్న నేను బుగ్గతండ నుంచి సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నా, అది నేడు మండలం కాల్ చేసినప్పుడు నేను అనుకున్నాను కదా అసలు ఈ అబ్బాయి ఎవరు అనేది, నీ గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఒకసారి ఐఐటి సీట్ రావడం అంటేనే కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని 2 సార్లు 3 సార్లు కోచింగ్ తీసుకున్నా కానీ సీట్లు రావు. అలాంటిది ఎక్కడో ఐఐటి గౌహటి అంటే దేశంలోనే అత్యున్నత చదువు, అంత పెద్ద చదువు చదివి మంచిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ రాజకీయాలను మీకు ఎందుకు అనుకుని మీరు రాజకీయాలు రావాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగింది అష్టం. నిజంగా నేను ఐఐటి చదివి జాబ్ చేయాలనుకుంటే నాకు 2 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది. ఫ్యూచర్ ఫస్ట్ గురుకులం అగ్రహారం నేను జాబ్ చేసిన. నేను చదువుతున్న టైంలోనే మా తండ్రిలో జరుగుతున్న ఒక్కొక్క అరాచకాలు చూస్తుంటే నాకు చాలా బాధిస్తుండే. 1 by 1 నేను ప్రతి సబ్జెక్ట్స్ ఉన్నా నా స్టడీ ఏందో దాని కంటిన్యూగా నేను తండ్రి మీద అప్పటి నుంచి ఫోకస్ ఉండేది. నేను చదువుతున్నా, మా తండ్రి ఎంతో డెవలప్ చేయాలి, నా తరఫు నుంచి కూడా ఎంతో సాయం చేయాలి అని లైఫ్లో నేను అనుకున్నాను. అలాంటి సిచ్యువేషన్లో తండ్రిలో ఉన్న నాయకులు ఒక్కొక్కటి అరచకం కాదు, తండ్రి ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ప్రతి దానికి ఒకటైనా ఏది తీసుకున్నా 1 by 1 ప్రతి సమస్యకు వాళ్ళు ఏదో ఒక విధంగా ఎక్కించి నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అలాంటిది నేను అన్ని అబ్జర్వ్ చేసి మనకు అధికారం పదవి ముఖ్యం కాదనుకొని నేను ఎలాంటి వార్డు మెంబర్ గిట్ట పోటీ చేయకుండా నార్మల్గా నేను సొంతంగా పార్టీలో అంటే పాలిటిక్స్లో ఎంటర్ అయినాను. నేను సరే చదువుతున్నా, మనము ఎంతో కొంత ఎర్నింగ్ చేసుకొని మనము ఎన్నో డెవలప్ చేయవచ్చు అనుకునే టైంలోనే నేను ఒక క్యాండిడేట్ నా తరఫు నుంచి మన టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఒక క్యాండిడేట్ని సపోర్ట్ చేసి నిలబెట్టినాను. ఎప్పుడైనా ఒక జీపీలో ఒక గ్రామ పంచాయతీలో అపోజిషన్ ఉంటేనే ఏదైనా వర్క్ అభివృద్ధి కార్యక్రమం నేను అట్లా అనుకుని సరే మనకి ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయము, మన ఒక సపోర్ట్ మన క్యాండిడేట్ ఉంటాడు కదా, అతను అపోజిషన్ గా ఉంటే ప్రశ్నించే పర్సన్ ఉంటాడు అనుకుని నేను సరైన ఉన్నాను. అయినా ఆ పర్సన్ని వాళ్ళు ఏం లోన్ తీసుకో ఏం పెట్టారో తెలియదు. 2018 నేను సొంతంగా నేను సపోర్ట్గా నిలబెట్టిన క్యాండిడేట్ని ఆయన కొనుక్కుండు ఆపోజిషన్. మరి ఆ పర్సన్ ఎలా ఓడిపోయినట్టు నేను ఏమాత్రం నమ్మకం పెట్టుకున్నాడు? నువ్వు ఆయన ఏ పొజిషన్ లో నమ్మకం పెట్టుకున్నావు? నేను నమ్ముకున్నా ఒక ఆయన కూడా పెద్ద ఉన్నాడు కాదు, బీజేపీ నార్మల్ మన దగ్గర నార్మల్ పర్సనే. జస్ట్ ఉండు బ్రదర్, నువ్వు మంచిగా ఏమున్నాడు మేము చూసుకుంటాం, ఎడ్యుకేటెడ్గా మేము ఉన్నాం, ప్రతి దానికి మేము సపోర్ట్ ఇస్తుంటాం, నువ్వు జస్ట్ సపోర్ట్గా ఉండు, ఏమన్నా మనం అందరికీ డెవలప్మెంట్ అవుతుంది కారణం నేను నిలబెట్టి ఆయన ఇక్కడ మన గ్రీన్ పార్క్ కాలనీ ఉండి రూట్ నెంబర్ 14 నేను అక్కడ హాస్పిటల్ కూడా ఆయనకు నైట్ ప్యాక్ చేసి ఆయనకు దొంగ తీసేది. అప్పుడు ఇప్పుడు 4-5 times ఆయనకు ర్యాన్ మసీ వచ్చింది. 4 times 4-5 times అంత 4-5 times. ఇప్పుడు ఒక క్యాండిడేట్ అసలు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక 2 మెతుకులు పట్టుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తారు. అలాంటిది ఆ క్యాండిడేట్ ఇప్పుడు నేను మీ బుగ్గతండ గురించి నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ అసలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు ఏంటి అని నేను ఫోన్ చేసి చాలా మందికి అడగడం జరిగింది. నేను అడిగేది ఏంటంటే, ఒక్క అభ్యర్థి నిలబడ్డాడు అంటే ఒక అన్నం మనం ఉడికినప్పుడు జస్ట్ 2 మెతుకులు పట్టుకుంటే అర్థమైపోతుంది. 4 సార్లు ఆయనకి ప్రజలు అధికారం ఇచ్చిర్రు అంటే ఒకసారి ఆలోచన. అంత స్టాండర్డ్ గా ఉన్న క్యాండిడేట్ మీరు ఏ విధంగా మీరు నిలబడగలని అనుకుంటున్నారు? తండ్రి ఎట్లా ఉంటుందంటే చాలా క్యాండిడేట్ పెట్టాడు ఉంటారు, మధ్యలో ప్లేట్ అట్లా ఉంటారు. లాస్ట్ మొత్తం చూస్తారు వాళ్ళు, ప్రతిదీ మొత్తం 4-5 years చేసినట్టు మొత్తం అంతా మర్చిపోతారు. లాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఏదో ఆయనకు సారక్షితం కదా పైసలు 500-1000 రూపాయలు కష్టపడి ఒక్క నెలకి వాళ్ళు ఉండిపోతారు తప్ప అది 4-5 years వాళ్ళు ఎంత లాస్ అయ్యారో వాళ్ళకి అర్థం కాదు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసిందే కదా. ఇప్పుడు తరుణ్ నాయక్ గ్రామ పంచాయతీలో ఇప్పుడు
రాజకీయంగా ప్రజలు ఎవరిని నమ్ముతారంటే పైరకారులు ఉంటారు, ఊర్లో ఉండి పైరవులు చేసే వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ గ్రామ పంచాయతీకి అపోజిషన్ లో ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని నాకు తెలుసు. అపోజిషన్ లో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఏమన్నా గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమైనా చేసినా? నేను నా తరఫు నుంచి ఏం చేశానో కొండ ప్రజలకు తెలుసుకుంటాను. తెలుసు కాదు, దేవరకొండ నియోజకవర్గం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నువ్వు ఎందుకు ఇలా రాజకీయాలు రావాల్సి వచ్చింది, నీ క్లారిటీ బయట తెలుసుకోవాలని ఈరోజు నేను పిలిపించిన. మీడియా ముందుకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఓపెన్ గా నేను ఏమంటున్నా అంటే, గ్రామ పంచాయతీకి గతంలో నువ్వు చేసిన ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా? మనము తండలో ఎలాంటి ఒక వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ ఎలాంటి హోదా లేకుండా మనం తండకు ఏమేమి చేసినామంటే, ఫస్ట్ మత్స్యశాఖ సొసైటీ, అక్కడ చాలా మంది మత్స్యశాఖ సొసైటీ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మనకు నాగమ్మ సాగర్ బ్యాక్ వాటర్ లో ఉంటుంది తండ. అక్కడ మారుమూల ప్రాంతం, తాగడానికి వాటర్ ఉండదు, ప్లస్ నెట్వర్క్ ఉండదు. ఆ సొసైటీ కూడా ఉండేది. చాలా మంది ఎక్కువ చెప్పులు పట్టే బతుకుతారు అక్కడ. మన అదే పని చేస్తారు. ఎందుకంటే చాలా వాళ్ళకు ఉన్నదే వ్యవసాయం పనులు, గుట్టలు అక్కడ ఎకరం ల్యాండ్ ఉండదు. అలా ఏం పడుతుంది, సోర్స్ మొత్తం 90% మొత్తం మత్స్యశాఖ మీదనే బతుకుతారు. అలాంటి నాకు చెప్పారు. ఇద్దరు ముగ్గురు వజాకాలని సొసైటీలో వాళ్ళు ఉన్నారండి. అప్పుడు మార్కెట్ ఎక్స్పైర్ అయ్యారు, ఇప్పుడు లేరనుకో. ఇప్పుడు మార్కెట్ సపరేట్ కావాలి, తరుణ్ చూడు ఎడ్యుకేటెడ్ గా ఉన్నావు కదా, ఒకటి మాకు వ్యవసాయం చేయి, చదువుకున్నావు, మా గురించి ఆలోచిస్తున్నాను. తండ ప్రాబ్లం బేస్ చేసుకొని మన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి నేను ఇలాంటి ప్రాబ్లం వినిపిస్తే ఆయన వెంటనే కాదనకుండా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నాకు చాలా వరకు పని చేసి పెట్టాడు. ఫైనల్గా లాస్ట్ తీసేసరికి ఇక్కడ హెడ్ ఆఫీస్లో దానికి పని చేయించింది. ఎలక్షన్ మధ్యలో ఎలక్షన్ రాగానే ఆ సొసైటీ తీసుకొచ్చి ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చే టైంకి అక్కడ ఉన్న మత్స్య సొసైటీ విషయంలో మీరు బాగా చేశారు. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. తీసుకొచ్చి నేను ఇచ్చేయాలి, వాళ్ళ చేతిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. వీడి పేరు ఎందుకు బయటకు రావాలి, వీడు చేసినట్టు ఎందుకు వీడి లైఫ్ లాంగ్ వీడి పేరు బయటకు రావాలని చెప్పేసి అది క్లోజ్ చేసి ఇప్పుడు ఉంది. ఈ విషయం ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, అందరికీ తెలుసు. ఎవరైతే ఆపిన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు మరి చేయించవచ్చు కదా. సరే ఎట్లా ప్రజలకు మంచి జరగాలన్నప్పుడు ఆయన చేయడు. ఆయన చేయదలుచుకుంటే గత 20 సంవత్సరాలు సొసైటీ చేసినాడు. ఆ 20 సంవత్సరాల నుంచి ఎట్లా అంటే మన దున్నపోతు మీద వర్షం కురిసేంత వెనక నుంచి గుచ్చేటోడు ఉండాలి. లేకుంటే ఆయన ఎలాంటి పని చేయడు. ఆయన తెలుసు సొసైటీ లేదు ఒక మంచి పని చేయాలని. అంతేందుకు ఆయన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనుకుంటే తిరిగి 20 సంవత్సరాల నుంచి అదే భవన్ ఇంట్లో ఉండు, అదే పార్టీ అదే ఉండు. తండలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకు అన్నీ తెలుసు. మేము ఎంట్రీ అయ్యి తండ సమస్యలు 1 by 1 మేము క్లియర్ చేస్తుంటే మొన్న సిసి రోడ్ వేపిస్తే ఆయన నానా తండలు ఇబ్బంది పెట్టింది. ఇంత బిల్స్ రాలి 20 లక్షలు బిల్లు చేయించుకున్నాను. సిసి రోడ్ వేపిస్తే తండగా ఎందుకు మీరు చేసేది, మీరు చేయాలి. సర్పంచ్ గా ఎందుకు చేయలేకపోతున్నావు, నువ్వు చేయండి మేము చేస్తున్నాం. 100 మంది పంచాయతీ అడిగినా మనకి ఎలాంటి ప్రాబ్లం. మిత్రమా చిన్న విషయం చెప్తా, ఇలా అడుగుతున్నారు అనుకో. పాపా నాయక్ గారికి నీకు మధ్య వ్యక్తిగత గొడవలు అవి నార్మల్గా 1 by 1 చిన్న ఉండదు. వ్యక్తిగా అంటే పర్ఫెక్ట్ గా అని నేను చెప్పలేదు. ఇప్పుడు రాజకీయంలో పాపా నాయక్ గారి మీద కేసు చేసిందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు రాజకీయాల శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువు ఉన్నది తెలుసు. నార్మల్ చిన్న ఇష్యూ ఉంటుంది. రాజకీయం ఎట్లా ఇప్పుడు ఎవరో వాళ్ళ పర్సన్ కేసు పెడితే మనకు ఎవరో ఇది కలిగినట్టు చూస్తుంటారు. తరుణ్ నాయక్ పాప నాయకుని ఓడించగలుగుతారు అనుకుంటున్నాను. తప్పకుండా షూట్ బ్రదర్, ఇది తప్పకుండా ఇది నమ్మకం. ఇదే మన ఆర్కెట్లో నేను వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను, గెలిచి వస్తాను. ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది. గ్రామ పంచాయతీ ఏం చేసినా నాకు తెలుసు. ఆర్థిక స్టెబిలిటీ ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే, నేను చూసిన రాజకీయంలో నేను దాదాపు 2 టర్మ్స్ చూసిన రాజకీయంలో. నువ్వు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయి, ఏమైనా చెయ్యి, కానీ లాస్ట్ మినిట్ ఓటింగ్ మనం డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. తప్పకుండా కానీ మనం పైసలు ఏము ఆయన చేసినట్టు మందు పైసలు ఇవ్వకపోతే ఓటు నాకు తెలుసు. అది ఏ గిట్ట నాకు ఓటేస్తారని నాకు నమ్మకం ఉంది. నా ప్రజలు, నా గ్రామ పంచాయతీ ప్రజలు నాకు ఆ నమ్మకం ఉంది. ఆయన 20 సంవత్సరాల నుంచి మందు ఇచ్చిండు, ఓటు ఇచ్చిన ప్రజలకు తెలుసు. నేను గెలిచి వస్తానని నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను ఎలాంటి హోదా చేయకుండా, ఎలాంటి పదవి అనుభవించకుండా నేను చాలా పనులు చేసిన. మహిళా సంఘం కన్నెల వాళ్ళ అపోజిషన్ క్యాండిడేట్ వాళ్ళ వైఫ్ అక్కడ హెడ్ ప్రెసిడెంట్. చాలా లోన్ తీసుకొని అంత ముండి కింద ఉంటుంది కదా, ముండి కింద ఎవరు నమ్మట్లేదు జీపీకి. అయితే మన రవీంద్ర కుమార్ సార్ తీసుకెళ్ళి నేను అక్కడ సంఘం ఇప్పించి 10-15 లక్షలు లోన్ ఇప్పించిన. అలాంటి చాలా మంది రవీంద్ర కుమార్ సార్ పేరు తీస్తే నాకు వచ్చిన డౌట్ వచ్చింది. ఓకే.
రేపు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటే రవీంద్ర కుమార్ సార్ సపోర్ట్ చేస్తామని తప్పకుండా షూర్ భయ్య, ఎందుకంటే మేము సార్ చాలా కష్టపడి గ్రామ పంచాయతీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే వాళ్ళు లేరు ఉంటారు భయ్య. అంటే పోటీ చెయ్యాలి అని ఆలోచన ఎవరు లేరు భయ్య, ఉండొచ్చు. నేనే ఎందుకంటే ఇన్ఛార్జ్ నేను అక్కడే తీసుకున్నా, గత 5-10 సంవత్సరాల నుంచి నేనే రన్ చేస్తున్నా. నన్ను కాదనుకుని పోతే ఇంకా సార్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి నీకు అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకి పార్టీకి సంబంధం లేదు, ఓకే. కానీ రవీంద్ర కుమార్ సార్ సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ నిలబడ్డాడు అబ్బాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో పార్టీలే చూస్తారు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక చూసేయడం ఓట్లు వేస్తారు. ఎగ్జాంపుల్ కొన్ని ఓట్లు అయినా పడతాయి. నేను ఏమంటున్నా అంటే రవీంద్ర కుమార్ సార్ అక్కడికి వచ్చి ఈయన మా క్యాండిడేట్ అని నిన్ను నిలబెట్టి 10 మందిలో చూపిస్తాడా? 100% చూపిస్తారని నా నమ్మకం ఉంది. ఎందుకంటే మొత్తం బరువు బాధ్యత ఎత్తుకొని నేనే తిరిగిన 10 సంవత్సరాల నుంచి. కాదనుకుంటే సార్ ఇష్టం, నేను ఏమన్నా సార్కు నో అని అపోజిషన్ బీఆర్ఎస్ నుంచి వేరే వాళ్ళు వస్తారని ఇది ఉందా? ఇప్పటివరకు అయితే ఎవరు లేరు భయ్య. మేబీ సారే చేసి ఉండొచ్చు, సార్ ఇష్టంగా దిగవచ్చు, నేను అదేదే నేను చెప్పలేను. కానీ ప్రస్తుతం నేనే ఉంటా, 100% నేనే గెలుస్తా, మనం ఆ నమ్మకం ఉంది. 2 days బ్యాక్ నేను ఒకటి చూసిన, ఒక మేనిఫెస్టో గ్రామ పంచాయతీ రిలీజ్ చేసిన. ఓకే భయ్. మన ఆర్కే మీడియా ముఖంగా అసలు ప్రజలు ఏం చేయదలుచుకున్నాం ఒకసారి చెప్పడంలో. సారీ, ఇది ఒకటి నన్ను అడగండి, ఎందుకంటే కాపీ పేస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు బయట. ఇలాంటి బయటికి తీయాలంటే ఫస్ట్ నువ్వే తీయాలి. ఓకే ఓకే. ఎవరు కాపీ చేసినా దాని తర్వాతనే వస్తుంది. ఓకే ఓకే. ఏంటంటే ఫలానా డేట్ రోజు ఫలానా ఛానల్ నుంచి ఫలానా తరుణ్ నాయకుడు ఇగో ఇది మాట్లాడిండు, దీన్ని ఇంత కాపీ చేసిన అప్పటికప్పుడు చూపించవచ్చు. నేను నా ప్లాన్ గా తనకి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది నేను గత 10 సంవత్సరాల నుంచి రాసుకుంటూ వచ్చిన 1 by 1. ఈ ఇయర్ లో ఏం ప్రాబ్లం వచ్చింది, ఈ ఇయర్ లో ఏం ప్రాబ్లం వచ్చింది, నెట్వర్క్ లేకుండా తండలా ఎక్కడో మారున్న తండ, అక్కడ నెట్వర్క్ కాదు అసలు, ఎక్కడో గుట్టలెక్కి సో తండలా అసలు రాదు, డౌన్ ఉండేది. మిషన్ బడ్జెట్ కూడా వాటర్ రాదు అసలు, సంవత్సరానికి ఒకసారి వస్తుందేమో. అడగండి ఒకసారి తండ పెట్టి కూడా ఎంక్వైరీ చేయండి. నేను నెట్వర్క్ పెట్టేయడం కారణం, మిషన్ బయట పెట్టడం కారణం, ఇలాంటి 1 by 1 నాకు నేను తిరిగిన ప్రజాసేవ చేసిన ప్రజల్లో నేను వాళ్ళ ప్రాబ్లం బేస్ చేసుకుని నేను నడిచిన కాబట్టి అలాంటి హామీలు 1 by 1 రాసుకున్నాను 10 సంవత్సరాల నుంచి. సూపర్ 16 హామీలతో నేను ముందుకు వస్తున్నా. సూపర్ 16 హామీలతో ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తాను, ఎందుకంటే నేను చెప్పిందే చేస్తా, వేరే ఫ్రాడ్ ఫేక్ అని చెప్పను. చెప్తుంటారు కదా చేస్తా చేసి అంత అమౌంట్ అయితే నేను పని చేసి పెడతాను చెప్పి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఏంటో ఒకసారి మన ఎలాంటి మీడియా తరఫు నుండి దేవరకొండ ప్రజలకు కూడా చూపి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మీరే ఇదే ఛానల్ నేను అనౌన్స్ చేస్తాను. తప్పకుండా ఇప్పుడే అవుతుంది. కాపీ సెట్ చాలా మంది ఉంటారు, కాపీ పేస్ట్ ఉంటారు. ఓకే ఓకే. నేను ఇంకో విషయం ఏం తెలుసుకున్నా అంటే రాబోయే రోజుల్లో ఇదే తరుణ్ నాయకుడు పాపా నాయక్కి అమ్ముడు పోవడానికి గ్యారెంటీ చెప్పలేదు భయ్. గతంలో నువ్వు నిలబెట్టిన క్యారెక్టర్ అమ్ముడు పోయినప్పుడు నువ్వు అమ్ముడు పోయిన గ్యారెంటీ నేను డబ్బు కోసం చేయొచ్చు కదా. నా లైఫ్ ని పక్కన పెట్టి నేను మీకు తెలుసు కదా, ఐటీ అంటే తెలుసు మీకు, తెలుసు తెలుసు. నేను ఇప్పుడు వెళ్ళి నా ప్రైవేట్ లా 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తాను. తెలుసు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటా, ప్రజలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నేను నా సోర్స్ చేస్తూనే ఉంటా. తండలు ఉన్నా నా ఇంట్లో కూర్చొని నా ఇన్కమ్ ఎట్లా రావు నేను చూస్తుంటా. కానీ ఆయన అమ్ముడు 10, 20 లక్షలు 30 లక్షలు అమ్ముడు పోతే మనం ఏమో ఏమో ఇప్పుడు డబ్బు కోసమే చేస్తున్నాడు కావాలని అని ప్రజలు కొంతమంది అనుకోవచ్చు కదా. ఇలాంటి జరిగిన పని ఇలా ఉంటే నేను తరుణ్ అసలు తండ్రి కనిపించాడు. నమ్మొచ్చా విషయం? డామ్ షూర్ 100% అబ్సల్యూట్లీ. వేల మంది చూస్తారు నియోజకవర్గం, ఎంత మంది చూడండి. ఇక్కడ చెప్తున్నా ఇదే మాట 5 years తర్వాత కూడా చెప్తా, 10 years తర్వాత కూడా చెప్తా. మీ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు అయినాయి? చాలా ఏమేమైనా సీసీ రోడ్ కానీ, సొసైటీ కానీ, సంఘాలు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, మిషన్ భగీరథ పైప్ చాలా ఇష్యూ ఉంటాయి. అలాంటి పైపు మేమే తెప్పించాం సార్ చెప్పి. డౌన్ లో హైట్ లో ఉంటుంది మన గుర్తులా, అది వాటర్ ఎక్కకపోవడం కారణం హైట్ లో ఉండదు కారణం. అలాంటి చాలా ఇష్యూ. వైకుంఠ ధామాలు అంటే ఇప్పుడు సర్పంచ్ కోసం ఉంటుంది వైకుంఠ ధామాలు అంటే ఆయన ఏం చేసిన ఎలాంటి ధామాలు కట్టిలో అది కండక్టర్ తెలుసు అక్కడ. ఇప్పుడు జీపీకి ట్రాక్టర్ కావాలి, ఒక ట్రక్ కావాలి, అలాంటి ఏమేమి ఎట్లా కొన్నాడు సెకండ్ హ్యాండ్. ఈ విషయం మీద కోర్టులో ఒక కేసు పెట్టిన తెలిసింది అంటే 2 లక్షలు గ్రామాల స్కామ్ జరిగింది. తప్పకుండా నేను ఒకటి 6 టీమ్ లో ఉన్నాను. నేను సిటిజన్ రైట్స్ మా ఆర్టీఐ కింద జీపీ రికార్డ్ ఎంత ఫండ్స్ వస్తాయి మా నార్మల్ తెలిసిన ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, మామూలుగా చెక్ చేసుకోవచ్చు. అతను ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఫండ్స్ ఇస్తారు కదా కొంత, సరే పలానా ఒక జీపీలో మీరు మోటార్ కొట్టించుకొని బోర్ వేయించుకోండి ఒక 2-3 లక్షలు ఇచ్చినా ఇక్కడ మొత్తం జీపీలో యాడ్ చేసుకుని ఆయన బిల్స్ ఎత్తుకునే టైం ఉంది. అప్పుడు అన్ని నేను బిల్స్ తీసిన నేను
తీసి నేను కోర్టు చేసిన కోర్టు నడుస్తుంది. అసలు ఆ క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ ఉంటాడు, ఆ క్యాండిడేట్ అనర్హుడు అసలు. ఆయన 4 పిల్లలు. అలాంటి క్యాండిడేట్ అక్కడ తండ్రికి తెలుసు కదా, తండ్రి ఏముంటుంది లాస్ట్ మూమెంట్ అలాంటి ప్రయత్నం చేసుకుని నేను హైకోర్టు కేసు రన్ అవుతుంది. ఆ తర్వాత ఇక న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. ఏముంటుందో రాష్ట్ర పాలన ఆయన చూస్తాడు, మనం చూస్తుంటాం. ఓకే, ఫైనల్ గా మన మిస్టర్ ఆర్కే నాయక్ మీడియా నుంచి మీ గ్రామ పంచాయతీ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? తండా ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడానికి ఏమనగా, మెయిన్గా నేను ఒక మంచి ఎడ్యుకేటెడ్, మీకు తెలుసు, మన నియోజకవర్గంలో చాలా మంది మిత్రులకు కూడా తెలుసు, నేను ఎక్కడైనా ఇన్కమ్ సోర్స్ ఎర్నింగ్ చేయాలంటే ఎక్కడైనా చేసుకుంటా. ఇలాంటి అన్ని పక్కన పెట్టి ఎందుకు ఈ తండకి పట్టుకొని ఇక్కడ తండకి అసలు అనుకుంటారు ఎంత చదువుకొని ఇంట్లో తండలా ఇప్పుడు మంచిగా సంపాదించుకొచ్చుకో అంటారు. అలాంటి అన్ని పక్కన పెట్టి మీకు పెట్టే నానాహింసలు, మీకు పెట్టే ఆ చిన్న గడవకి అన్న తమ్ముడు చిన్న గడవ చుచ్చు పెట్టి SI CI PS మనం పోలీస్ స్టేషన్కు పాలయ్యి చిన్న గడవ పొద్దున మనం లేచి మాట్లాడితే అన్న తమ్ముడు కలిసి ఉంటారు. అలాంటి ఇష్యూలా లొల్లేది SIకి 10,000 20,000 అని అలాంటి చిచ్చు పెట్టి మీకు మీకు తెలుసు అలాంటి వసూలు రాజులు ఎట్లా తయారు చేస్తారో. ఇలాంటివన్నీ నేను అబ్జర్వ్ చేసి మీరు ఒకసారి కళ్ళు తెరవండి. మన తండలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఆయన ఏం చేస్తాడో కూడా తెలుసు మీకు. అలాంటి వాటికి లొంగకుండా నాకు నమ్మి ఒకసారి నన్ను గెలిపిస్తే మీకు 10 తరాలుగా నా అభివృద్ధి కార్యక్రమం మీ కళ్ళలో కనిపిస్తుంది. అలాంటి పని చేసి చూపిస్తా. నేను చేసిన కార్యక్రమాలు మీకు తెలుసు, నాకు మీ మీద 100% నమ్మకం ఉంది. తండ ప్రజలకు దయచేసి చెప్తున్నా, మళ్ళీ నమ్మిన క్యాండిడేట్ నమ్మకండి. ఒకసారి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఆయన చేస్తాడో చేయడో మీకు తెలుసు. చెప్తున్నా నేను నిజంగా. నాకేం ఏజ్ బాగాలేదు, ఒక 50-60 సంవత్సరాలు లేదు. నేను ఇప్పుడు గిటా ఎక్కడ పోతే ఎర్నింగ్ చేసి మంచిగా సంపాదించుకుంటాను. కానీ ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ తండ మార్పు కోసం నేను ఎలా కష్టపడతానో మీ ముందే చూపిస్తాను. సో విన్నారు కదా మిత్రులారా, మన తరుణ్ నాయక్ గారు బుగ్గతండ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేను తప్పకుండా పోటీ చేస్తా అనే ఆలోచనతో ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే సర్పంచ్ గా కానీ, ఎంపీటీసీగా కానీ, అలాగే జెడ్పీటీసీగా కానీ పోటీ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ స్క్రీన్ మీద నా కాంటాక్ట్ నెంబర్ పెడతా. మీరు ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు, ఇంతకుముందు మీరు సర్పంచ్ గా పోటీ చేసి సర్పంచ్ గా మీరు ఇంతకుముందు గెలిచి ఉండి నేను సర్పంచ్ గా చేయాలి అనుకునే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, గతంలో మీరు ఏం చేసిన అనే విషయం మీద మన మిస్టర్ ఆర్కే నాయక్ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. థ్యాంక్ యూ మిత్రమా. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు గెలవాలి నేను కూడా ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఒకసారి లేదా 2 సార్లు, 3వసారి ఒక మనిషికి మనం అవకాశం ఇస్తే 2 సార్లలో వాడిని ఏంది ఏ కథ అని తెలిసిపోతుంది. 3వసారి కూడా మనం అవకాశం ఇచ్చినాం అనుకో అహంకారం అనేది నెత్తికెక్కుతుంది ఎవరికైనా సరే. సుదీర్ఘంగా ఇప్పుడు కేసీఆర్ అంత పెద్ద నాయకుడే 2 సార్లకు మించి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అలాంటిది ఇనానిమస్ 4 సార్లు 3 సార్లు ఏకగ్రీవం చేసింటే మీ గ్రామ పంచాయతీ ప్రజలకు నిజంగా దండం పెట్టాలి. నేను నా జీవితంలో చూడలే ఈ మాట. నేను ఏమంటున్నా అంటే రాబోయే రోజుల్లో తరుణ్ లాంటి ఎడ్యుకేటెడ్ అంటే ఉన్నత చదువులు చదివి గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యలు అభివృద్ధి చేయాలి, ప్రజల్ని అభివృద్ధి బాటలో గ్రామ పంచాయతీ నడిపించాలి అనే ఆలోచనతో వచ్చిన తరుణ్ నాయక్ గారిని మీ సపోర్ట్ చేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరికి నేను నా తరపుండి మిస్టర్ ఆర్కే మీ టీవీ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా సర్పంచ్ పదవి కావాలి, నాకు అధికారం కావాలని ఆశతో రకండి. ఈ సర్పంచ్ జస్ట్ ఒక కూలి, మన సర్వెంట్ అనుకుంటున్నాను అంతే అనమాట. నేను సర్పంచ్ ఉన్నా, నాకు కారు బయట అట్లా అనుకుంటే రాకండి ప్లీజ్. ప్రజాసేవ చేయదలుచుకుంటే చేయండి. ఇన్కమ్ ఉంటుంది, పొలం ఉంటుంది, ఏదైనా తీసుకో, కానీ ప్రజాసేవ మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నా రావాలి. నేను సర్పంచ్ అవ్వాలి, ప్రజలు గమనించి నేను ఇన్కమ్ సంపాదించుకోవాలన్నప్పుడు దయచేసి రాకండి. సో విన్నర్ మిత్రులారా, మన దేవరకొండ నియోజకవర్గంలో సర్పంచ్ గా పోటీ చేయాలి లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజల్లో నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా తప్పకుండా ప్రజల్ని నేను సేవ చేస్తాను అనుకునే ప్రతి ఒక్కరూ నన్ను సంప్రదించండి. తప్పకుండా మీ గ్రామ పంచాయతీలో మీరు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నారో ప్రజల దాకా తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గంలో రాజకీయ స్థితిగతులు ఏంది అనే విషయాన్ని ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నట్టు నేను వీళ్ళ వాళ్ళ లెక్క డబ్బాలు అబద్ధాలు కొట్టి ఏదో చూపాను, ఉన్నది ఉన్నట్టు ప్రజలకి చూపించే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాడు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ
సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రమా, Thank you. ఆల్ ది బెస్ట్. తప్పకుండా గెలవాలి. తప్పకుండా గెలిచి మీకు మద్దతు ఇస్తాను. గెలిచిన తర్వాత ఇదే తాజ్ స్టూడియోలో ఇక్కడే మళ్ళీ తప్పకుండా ఇదే స్టూడియోలో మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.